ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బీ స్టడీ సర్కిల్. ఇవాళ మనం డిజిటల్ సమ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా మనకు డిజిటల్ సమ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు డిజిటల్ సమ్ యూజ్ చేసామంటే మనకు చాలా తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అనేటివి కంప్లీట్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ సమ్ అంటే ఏంటో చూద్దాం. సో నార్మల్గా ఒక నెంబర్ మనం తీసుకున్నట్టయితే ఆ నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ని కూడా ఫస్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత ఏదైతే యూనిట్ డిజిట్ వరకు ఒక సింగిల్ డిజిట్ వచ్చే వరకు మనం యాడ్ చేయాలి. సో అలా చేసినప్పుడు ఏదైతే నెంబర్ వస్తుందో అదే మనకు డిజిటల్ సమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 2 5, 5 + 1 6 కదా, 6 అనేది మనకు డిజిటల్ సమ్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 7 4 5 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 7 + 4 11, 11 + 5 16 వచ్చింది. 16 అనేది మనకు డిజిటల్ సమ్ కాదు. సో అగైన్ వీ నీడ్ టు యాడ్ దీస్ 2 డిజిట్స్ అనమాట. 1 + 6 అంటే 7. 7 అనేది మనకు డిజిటల్ సమ్ అవుతుంది. సో దీనికన్నా ముందు ఇంకొక ట్రిక్ ఏంటంటే ఎక్కడైనా కూడా మనకు నెంబర్లో 9 కనిపించినా లేదంటే ఏవైనా నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు సమ్ అనేది 9 అయినా కూడా మనం వాటిని ఎలిమినేట్ చేసేయచ్చు, నెగ్లెక్ట్ చేసేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ తీసుకున్నట్టయితే ఇక్కడ అన్ని యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు 7 అనేది డిజిటల్ సమ్ వచ్చింది. కానీ ఇక్కడ చెప్పాను కదా సమ్ 9 అవుతే నెగ్లెక్ట్ చేయొచ్చు అని చెప్పి 5 + 4 ఎంత 9 కదా. సో ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ ఏంటి 7. ఎలా చేసినా కూడా మనకు డిజిటల్ సమ్ అనేది మారదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూసారా, ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెం ట్రిక్కీగా ఉంది. లైక్ ఇది నార్మల్ మెథడ్లో చేయాలి అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం కదా. సో మనం అలాంటి కేసెస్లో ఈ క్వశ్చన్ ఎలా చేస్తామండి, డిజిటల్ సమ్ యూజ్ చేద్దాం. 0 + 5 5 కదా, ఇంటూ 6 + 5 11. 11 అంటే అగైన్ 1 + 1 2 అవుతుంది, రైట్. ప్లస్ 5 + 2 7 ఇంటూ 8 + 5 ఎంత 13. 13 అంటే 1 + 3 4 ప్లస్ ఇక్కడ చూడండి 8 1 క్యాన్సిల్ అవుతాయి ఎందుకంటే వీటి యొక్క సమ్ 9. 6 + 4 10. ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది. 5 4 సమ్ 9 అవుతుంది. రిమైనింగ్ ఏంటి 6 మిగిలింది. సో 5 2 10 ప్లస్ 7 4 28 ప్లస్ 6 1 + 0 అగైన్ వీ నీడ్ టు యాడ్ కదా. 1 + 0 1, 2 + 8 10 అంటే 1 + 0 అవుతుంది. ఇది కూడా 1 అవుతుంది. దెన్ 6 అలానే వస్తుంది, రైట్. 6 7 8 వీటి యొక్క డిజిటల్ సమ్ అనేది మనకు 8 వచ్చింది. అయితే ఈ ఆప్షన్స్ కనుక చూసినట్లయితే మనం ఈ ఆప్షన్స్ కూడా డిజిటల్ సమ్ చేస్తే మనకు 8 రావాలి. సో అప్పుడు అది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సి 8 1 క్యాన్సిల్, 6 + 5 11 అంటే 1 + 1 2 అవుతుంది, ఇది రాదు. సి 8 1 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 8 అనేది డిజిటల్ సమ్. ఇది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, రైట్. థ్యాంక్ యూ, బాయ్.